రైట్, వినండి. ఫస్ట్ సింపుల్, ఏ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని ప్లాంట్స్ ని డివైడ్ చేస్తాం. విచ్ క్యారెక్టర్ డివైడ్స్ ప్లాంట్స్? మేజర్లీ ఒక క్యారెక్టర్ ఉంటదమ్మా. క్యారెక్టర్ మీన్స్ లక్షణం. ఏ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని మొక్కలను వర్గీకరిస్తున్నాం ఈరోజు. దట్ క్యారెక్టర్ నేమ్ ఫ్లవర్. దట్ క్యారెక్టర్ నేమ్ ఫ్లవర్. ఫ్లవర్ మీన్స్ పుష్పం. స్టెమ్ సార్ ఇంకోటి లేదు, పుష్పం. స్టెమ్ అంటే కాండం. ఫ్లవర్ పుష్పము మొక్కలను ఎన్ని భాగాలుగా విభజిస్తుంది? 2 భాగాలుగా విభజిస్తుంది. ఇట్స్ డివైడ్స్ 2 types. That means first one cryptogams. క్రిప్టోగామ్స్ అంటే ఏంటంటే పుష్పించని మొక్కలు. ఏమనాలి? రెస్పాన్స్ ఉండాలి. పుష్పించని మొక్కలు. అండ్ సెకండ్ వన్ ఫెనిరోగామ్స్. పుష్పించేది. Yes, phanerogams. Phanerogams is nothing but పుష్పించే మొక్కలు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందా? సో ప్లాంట్స్ ఇట్స్ డివైడ్స్ టు 2 types. Type 1 cryptogams, type 2 phanerogams. అంటే పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు తిరిగి 3 భాగాలుగా డివైడ్ అయితే cryptogams again divided to 3 parts. First one Thallophyta, and second one Bryophyta, and third one Pteridophyta. Bryophyta. సెకండ్ ఫస్ట్ వన్ ఏంటిదమ్మా? థాలోఫైటా. సెకండ్ వచ్చేసి బ్రయోఫైటా. అండ్ థర్డ్ వన్ టెరిడోఫైటా. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, థాలోఫైటా ఇట్స్ అగైన్ డివైడెడ్ టు 2 parts. అంటే థాలోఫైటా తిరిగి 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఆల్గే. ఆల్గే మీన్స్ శైవలాలు. ఆల్గే. అండ్ సెకండ్ వన్ ఫంగి. ఆల్గే అంటే శైవలం అమ్మ, ఫంగి అంటే శిలీంధ్రం. ఇక్కడ మెరాకిల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ శైవలము శిలీంధ్రము 2 కలిసి సహజీవనం చేస్తాయి. అలా చేస్తే ఏమనాలి అంటే లైకెన్స్ అనాలి. ఏమనాలి? సో స్టడీ ఆఫ్ లైకెన్స్ కాల్డ్ లైకెనాలజీ. ఇప్పుడు ఒక అవుటర్ స్ట్రక్చర్ ఇది మనం వేసుకున్నది బోర్డు మీద. అవుటర్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ క్రిప్టోగామ్స్ అంటే ఏమని పిలుచుకున్నామమ్మా? పుష్పించని మొక్కలు. పుష్పించని మొక్కలు తిరిగి ఎన్ని భాగాలుగా డివైడ్ అయినాయి? 3 parts. పార్ట్ 1 థాలోఫైటా, అండ్ సెకండ్ వన్ బ్రయోఫైటా, అండ్ థర్డ్ వన్ టెరిడోఫైటా. థాలోఫైటా తిరిగి ఎన్ని భాగాలుగా డివైడ్ అయింది? 2 parts. ఫస్ట్ వన్ ఆల్గే అండ్ సెకండ్ వన్ ఫంగి. ఈ 2 కలిసి సహజీవనం చేయడం వల్ల ఏర్పడ్డ వాటిని ఏమంటున్నాం? లైకెన్స్. ఇలాంటి లైకెన్ల గురించి చదివే శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తాం? లైకెనాలజీ. ఇది అవుటర్ స్ట్రక్చర్ మనకు ఒకవైపు. రెండో వైపు ఏం కనిపిస్తుంది? పుష్పించే మొక్కలు. ఇట్ మీన్స్ ఫెనిరోగామ్స్ అగైన్ డివైడెడ్ టు 2 parts. పుష్పించే మొక్కలు తిరిగి 2 రకాలు. టైప్ 1 జిమ్నోస్పర్మ్స్, టైప్ 2 యాంజియోస్పర్మ్స్. జిమ్నోస్పర్మ్స్ అండ్ టైప్ 2 యాంజియోస్పర్మ్స్. అంటే తెలుగు మీడియం పిల్లలు జిమ్నోస్పర్మ్స్ అంటే ఏమని చెప్పుకోవాలి? వివృత బీజాలు. ఏమనాలి? వివృత బీజాలు. యాంజియోస్పర్మ్స్ అంటే ఏంటి? ఆవృత బీజాలు. ఇక్కడ తిరిగి ఆవృత బీజాలు. యాంజియోస్పర్మ్స్ మళ్ళీ 2 types అమ్మా. దేన్ని బేస్ చేసుకుని ఇవి 2 రకాలుగా డివైడ్ అయితే అని కూడా అడుగుతాడు. బీజదళాలు. బీజదళాల సంఖ్యను ఆధారంగా చేసుకుని మనకు ఆవృత బీజాలు 2 types. ఒకటి ఏకదళ బీజాలు, సెకండ్ వచ్చేసి ఏంటమ్మా? ద్విదళ బీజాలు.
మన ఏకదళ బీజాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ప్యాడీ వరిని తీసుకుంటాం. ద్విదళ బీజాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చిక్కుడు టాలికస్ ల్యాబ్. ఇది మనకు స్ట్రక్చర్. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ కోసం ఈ స్ట్రక్చర్ బోర్డు మీద వచ్చిన అర్థమవుతుందా చెప్పేది? ఎస్. మోనోకాట్స్ అండ్ డైకాట్స్. Angiosperms again divided to two parts. Part 1 monocots, it means ekadala బీజాలు. Part 2 ద్విదళ బీజాలు dicots. Yes, dicots. Dicots best example Dolichos lab. Monocots best example paddy, Oryza sativa or sativum. Clear? So ఇప్పుడు మనకి క్లారిటీ ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే రేపటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లో అసలు ఎక్కడ క్వశ్చన్ అడుగుతాడు, ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు, ఇంతకుముందు ఏ క్వశ్చన్ అడిగిండు. ఇక మన ఎగ్జామినేషన్ ఏరియా ఆల్గే చూడండి, అందరు బోర్డు వైపు అబ్జర్వ్ చేయండి. ఆల్గే అంటే ఏముందమ్మా, ఏం కనిపిస్తుంది? శైవలము. అసలు శైవలాల గురించి చదవడాన్ని ఇట్ మీన్స్ స్టడీ ఆఫ్ ఆల్గే. ఆల్గాలజీ ఆర్ ఫైకాలజీ. కమాన్ స్పీక్ అవుట్. ఆల్గాలజీ ఆర్ ఫైకాలజీ. శైవలాన్ని గురించి అధ్యయనం చేయడాన్ని ఏ పేరుతో పిలవాలి? ఆల్గాలజీ ఆర్ ఫైకాలజీ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ? ఎవరు శైవలాల పితామహుడు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ? కమాన్ స్పీక్ అవుట్. శైవలాల పితామహుడు ఎవరమ్మా? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ? ఫ్రిట్జ్. Who is the father of phycology? Fritz. Who is the father of Indian phycology? భారతీయ శైవలాల పితామహుడు ఎవరు అని అడుగుతాడు క్వశ్చన్ లో. ఎంఓపి అయ్యంగార్. ఎవరమ్మా? ఎంఓపి అయ్యంగార్. జనరల్ అడిగితే క్వశ్చన్ ఏంటి? ఫ్రిట్జ్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పైకాలజీ ఎవరు? ఎంఓపి అయ్యంగార్. ఇవి క్లారిటీగా గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ గతంలో అడిగిన బిట్టిది. అసలు శైవలాలు అనేవి ఎలాంటి ప్రదేశాల్లో నివసిస్తాయి, ఎలాంటి ప్రదేశాల్లో ఇవి మనకు కనిపిస్తాయి? తడిగా ఉన్న ప్రదేశాలు కావచ్చు, నీటిలో కావచ్చు, ఈ శైవలాలను స్పష్టంగా మనం చూడొచ్చు. మోర్ ఇన్ఫర్మేషన్, శైవలాలన్నీ స్వయం పోషకాలు అని ఒక అప్లికేషన్ ఇస్తారు మనకు. దాన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు మనం? శైవలాలు స్వయం పోషకాలు అంటే మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంది? క్లారిటీ ఆన్సర్ ఏంది? బికాస్ ఆఫ్ హ్యావింగ్ ఆఫ్ క్లోరోఫిల్. శైవలాలు అనేవి క్లోరోఫిల్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయమ్మా. ఏంటో చెప్పండి ఆన్సర్. శైవలాలు అనేవి ఏ వర్ణకాన్ని కలిగి ఉన్నాయి? క్లోరోఫిల్. క్లోరోఫిల్ ని కలిగి ఉండడం వల్ల ఏం చేస్తున్నాయి? ఫోటోసింథసిస్ ప్రాసెస్, కిరణజన్య సంయోగ క్రియను జరుపుకునే అవకాశం ఉంది. కాబట్టి శైవలాలన్నీ ఏంటని చెప్పాలి ఆన్సర్? స్వయం పోషకాలు. స్వయం పోషకాలు అంటే ఏంటో? ఆటోట్రోప్స్. ఎస్ ఆర్ నో? ఆటోట్రోప్స్. మరి శైవలాలకు సంబంధించినటువంటి సమూహాలు ఉన్నాయి ఇక్కడ. సమూహాలు మీన్స్ గ్రూప్స్. 5 సమూహాలు ఉన్నాయి. ఇవి మీకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగిండు. 5 సమూహాల మీద క్వశ్చన్స్ చాలా సందర్భాల్లో అడిగిండు. అసలు సమూహాలు అంటే ఏంటి, ఎన్ని సమూహాలు ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటో ఇప్పుడు మీకు క్లియర్ గా బోర్డు మీద చూపించుతా. శైవలాల సమూహాలు 5 ఉన్నాయని చెప్పినాం. ఫస్ట్ సమూహం పేరు గ్రీన్ ఆల్గే. ఏంటిది? గ్రీన్ ఆల్గే. గ్రీన్ ఆల్గే అంటే మీనింగ్ ఆకుపచ్చ శైవలము అని. గ్రీన్ ఆల్గే అంటే ఏంటో? ఆకుపచ్చ శైవలము. దిస్ ఈజ్ ఫస్ట్ గ్రూప్. అండ్ సెకండ్ వన్ రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే అంటే ఏంటో? ఎరుపు శైవలము. ఎరుపు శైవలము. అండ్ థర్డ్ వన్ బ్రౌన్ ఆల్గే. మూడోది ఏంటి? బ్రౌన్ ఆల్గే. బ్రౌన్ ఆల్గే అంటే మీనింగ్ ఏంటంటే గోధుమ వర్ణపు శైవలము. బ్రౌన్ ఆల్గే అంటే ఏంటమ్మా? గోధుమ వర్ణపు శైవలము. అయితే ఫోర్త్ వచ్చేసి ఏంటి అని అడుగుతారు మనం. ఫోర్త్ టైప్ వచ్చేసి డయాటమ్స్. డయాటమ్స్. ఫోర్త్ వచ్చేసి ఏంటి? డయాటమ్స్. నౌ ఫిఫ్త్ వన్ బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే అంటే ఏంటమ్మా? నీలి ఆకుపచ్చ శైవలము అని చెప్పాలి. మరి బ్లూ గ్రీన్ ఆల్గే మీన్స్ నీలి ఆకుపచ్చ శైవలము. ఇప్పుడు ఒకసారి చెప్పండి, శైవలాల సమూహాలు ఎన్ని? 5. ఇందులో ఫస్ట్ వన్ గ్రీన్ ఆల్గే, సెకండ్ వన్ రెడ్ ఆల్గే, థర్డ్ వన్ బ్రౌన్, ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఇవి శైవలాలకు సంబంధించిన 5 గ్రూపులు, 5 సమూహాలు.
మనకు రేపటి ఎగ్జామినేషన్ లో ఒక్కొక్క దాని వివరణ అడుగుతాడు. ఫస్ట్ గ్రీన్ ఆల్గేన్ తీసుకుందాం. ఈ డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగే విధంగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. గ్రీన్ ఆల్గే గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంది? వాట్ ఈస్ ద రీజన్? గ్రీన్ ఆల్గే గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంది? ఆకుపచ్చ శైవలము ఆకుపచ్చ రంగులో ఉండడానికి గల కారణం బికాస్ హ్యావింగ్ ఆఫ్ క్లోరోఫిల్. అంటే క్లోరోఫిల్ అనే వర్ణకాన్ని కలిగి ఉండడం వల్ల ఇది ఏ రంగులో ఉందమ్మా? ఆకుపచ్చ రంగులో ఉంది. మరి ఇది నిజమా కాదా అనడానికి ఎగ్జాంపుల్ అడుగుతాడు మన క్వశ్చన్ పేపర్ లో. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్? ఆకుపచ్చ శైవలానికి ఉదాహరణలు ఏంటి అని అడుగుతాడు. క్లామిడోమోనాస్ చెప్పాలి, స్పైరోగైరా, ఆల్వా, క్లోరెల్లా. ఎన్ని శైవలాలు ఉన్నాయి? ఫస్ట్ శైవలం పేరేంటి? ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. ఏంటి ఎగ్జాంపుల్? రెండోది ఏంటి? స్పైరోగైరా. థర్డ్ ఎగ్జాంపుల్ ఆల్వా. ఫోర్త్ ఎగ్జాంపుల్ క్లోరెల్లా. ఏంటమ్మా? క్లోరెల్లా. ఇప్పుడు చెప్పండి ఆకుపచ్చ శైవలానికి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? 4 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఎగ్జామ్స్ కు కూడా అంటే ఎగ్జాంపుల్స్ కి కూడా వివరణ ఇవ్వాలి. ఇక్కడ అంత డెప్త్ అడుగుతాడు. మనం క్లామిడోమోనాస్ అంటే ఏందో మళ్ళీ తెలుసుకోవాలి మనం. ఎగ్జాంపుల్ కూడా వివరణ. క్లామిడోమోనాస్ అనేది ఒక ఆకుపచ్చ శైవలము. ఏంటిది? ఇది ఆకుపచ్చ శైవలము. మరి స్పైరోగైరా ఇది సర్పిలాకారంగా కనిపిస్తుంది మనకు. ఎలాంటి కనిపిస్తుంది? సర్పిలాకారంగా కనిపిస్తుంది. వెరీ గుడ్. అండ్ థర్డ్ వన్ ఆల్వా. ఇది ఇంకా ఇంపార్టెన్స్ ఉన్నది. చైనా, జపాన్, స్కాట్లాండ్. కంట్రీస్ నేమ్స్ చెప్పండి. చైనా, జపాన్, స్కాట్లాండ్. ఈ 3 కంట్రీస్ లో సూప్స్ అండ్ సలాడ్స్ పర్పస్. విచ్ పర్పస్? సూప్స్ అండ్ సలాడ్స్ పర్పస్ వి యూజ్డ్ ఆల్వా. ఆల్వా విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? ఆల్వా విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? ఆల్వా గ్రీన్ టైప్ ఆఫ్ ఆల్గే. ఆల్గా ఏ రకమైనటువంటి ఆల్వా అనేది ఏ రకమైన శైవలం? గ్రీన్. ఎస్. విచ్ టైప్ అన్నప్పుడు ఇది ఏ రకంగా ఉన్నప్పుడు గ్రీన్ ఆల్గే అని చెప్పాలి. క్లామిడోమోనాస్ విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? గ్రీన్. స్పైరోగైరా విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? క్లోరెల్లా విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? ఇది మనకు ఎగ్జామినేషన్ ఏరియా. మీకు క్లోరెల్లా వివరణ కూడా ఇస్తా. అంతరిక్షంలోకి వెళ్లే వాళ్ళని ఏమని పిలుస్తాం మనం? ఎస్, వ్యోమగాములు అని అంటాం. ఎస్ ఆర్ నో? ఇలాంటి వాళ్ళకి ఏమేమి అవసరం? ఒకటి ఆక్సిజన్ అవసరం, రెండోది ఆహారం అవసరం. ఇవి మేజర్. ఎస్ ఆర్ నో? ఈ రెండింటిని సప్లై చేసే ఆల్గే ఏంటి? గ్రీన్ ఆల్గేలో ఏ టైప్ ఇది? ఇప్పుడు రేపటి ఎగ్జామినేషన్ ఇదే. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్ ఆహారాన్ని అందించే శైవలం పేరు? ఇది ఏ రకమైన శైవలం? గ్రీన్ ఆల్గే. ఇది మీకు ఏరియా అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చెప్తే మంచి కాన్సన్ట్రేషన్ చేయండి. గ్రీన్ ఆల్గే గ్రీన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంది? క్లోరోఫిల్. వెరీ గుడ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? క్లామిడోమోనాస్, స్పైరోగైరా, ఆల్వా, క్లోరెల్లా. ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ క్లామిడోమోనాస్ ఏంటమ్మా? ఇదొక ఆకుపచ్చ శైవలము. అండ్ సెకండ్ వన్ ఇది సర్పిలాకారంగా కనిపిస్తుంది మనకు. థర్డ్ వన్ సూప్స్. ఎస్, వెరీ గుడ్. 3 కంట్రీస్ లో ఉన్నాయి. 3 కంట్రీస్. కంట్రీస్ నేమ్స్ చైనా, జపాన్, స్కాట్లాండ్. ఈ 3 కంట్రీస్ లో విచ్ పర్పస్ వి యూజ్డ్? సూప్స్ అండ్ సలాడ్స్ పర్పస్ వి యూజ్డ్ విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? ఆల్వాను యూజ్ చేస్తున్నాం. అండ్ థర్డ్ వన్ క్లోరెల్లా. క్లోరెల్లా అనేది ఏ రకంగా వాడుతున్నాం? అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకి ఆక్సిజన్, ఆహారం రెండు. ఈ రెండింటిని అందించే శైవలం ఇది ఏ రకమైన శైవలం? క్లియరా? ఇది మీకు ఎగ్జామినేషన్ ఏరియా. 100కు 100% క్వశ్చన్ ఉంటది. నో డౌట్ ఎట్ ఆల్. నౌ సెకండ్ వన్ రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే రెడ్ కలర్ లో ఎందుకు ఉంటది? ఇది రీజనే మనకు. అంటే ఎరుపు శైవలం ఎరుపు రంగులో ఎందుకు ఉంటది? ఇంతకు ముందేమో క్లోరోఫిల్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ క్లోరోఫిల్ ఛాన్స్ లేదు మనకు. ఇక్కడ ఇంకొక రీజన్ ఉంది. దట్ రీజన్ నేమ్ ఎరుపు శైవలం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఫైకోఎరిథ్రిన్. దట్ రీజన్ నేమ్ ఫైకోఎరిథ్రిన్. ఇది మీకు ఎగ్జామినేషన్ ఏరియా. ఫైకోఎరిథ్రిన్ అని చెప్పాలి. ఏమని చెప్తారు? ఫైకోఎరిథ్రిన్. ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు ఎరుపు శైవలాన్ని ఏ రకంగా వాడుతున్నాం మరి మనం? అంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఎరుపు శైవలం టిష్యూ కల్చర్. అంటే తెలుగు మీడియం పిల్లలు కణజాల వర్ధనము ఏ పర్పస్ లో వాడుతున్నామమ్మా?
కణజాల వర్ధనం. ఇందులో అగార్ అగార్ జున్ను గడ్డి అని అంటాం మనం. ఈ రకంగా ఉపయోగించే శైవలం ఏంటి? ఎరుపు శైవలము. మరి ఎగ్జాంపుల్స్ అడుగుతాడా అడగడా? దీనికి కూడా డెఫినెట్లీ అడుగుతాడమ్మా. ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడండి. గ్రాసిలేరియా అనండి, గ్రాసిలేరియా, జిలీడియం అండ్ క్రాండ్రస్. 3 ఎగ్జాంపుల్స్ నేమ్స్ చదవండి. గ్రాసిలేరియా, జిలీడియం, క్రాండ్రస్. వన్ మోర్ ఇన్ఫర్మేషన్. సో రెడాల్గే కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్రాసిలేరియా, జిలీడియం, క్రాండ్రస్. ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ అయిన క్యాండ్రస్ నుండి కర్రాగిన్ అనే పదార్థాన్ని తీస్తారు. క్యాండ్రస్ నుండి ఏం తీస్తున్నాం? కర్రాగిన్. ఇది మనకి ఎగ్జామినేషన్ ఏరియా. దీన్ని ఎందుకు వాడతారు అని అడుగుతాడు రేపు ఎగ్జామ్ లో. పాల చిక్కదనానికి వాడే శైవలం ఏంటి? కర్రాగిన్. ఏ రకమైన శైవలం? ఎరుపు శైవలం. అర్థమవుతుందా చెప్పేది? పాలను చిక్కపరచడానికి వాడే పదార్థం ఏంటి ఇక్కడ? కర్రాగిన్. దేని నుండి తీసినాం? క్యాండ్రస్. ఏ రకమైన శైవలం? రెడాల్గే కి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రాసిలేరియా, జిలీడియం, క్యాండ్రస్. రెడాల్గే ఎందుకు వాడుతున్నాం? టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం. ఎస్ ఆర్ నో? క్లారిటీ ఉందా? నౌ థర్డ్ వన్, బ్రౌన్ ఆల్గే. బ్రౌన్ ఆల్గే అంటే ఏంటిది? గోధుమ వర్ణపు శైవలము అనాలి. బ్రౌన్ ఆల్గే అంటే ఏంటిది? మరి గోధుమ వర్ణపు శైవలం గోధుమ రంగులో ఉండడానికి రీజన్ ఏంది? రీజన్ ఫ్యూకోజాంతిన్. ఆన్సర్ ఏంటిది ఇక్కడ? ఫ్యూకోజాంతిన్ అని చెప్పాలమ్మా. చెప్పండి. ఫ్యూకోజాంతిన్ అనే వర్ణకం ఉండడం వల్ల దీన్ని ఏమంటున్నాం అంటే బ్రౌన్ ఆల్గే అని ట్రీట్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో? బ్రౌన్ ఆల్గే బ్రౌన్ కలర్ లో ఉండడానికి రీజన్ అని అడుగుతారు. ఆప్షన్ లో ఆన్సర్ ఉంటుంది మీకు. బికాస్ ఆఫ్ ఫ్యూకోజాంతిన్. ఫ్యూకోజాంతిన్, హ్యావింగ్ ఆఫ్ ఫ్యూకోజాంతిన్ అని పెట్టండి. మరి బ్రౌన్ ఆల్గేని ఎలా వాడుకుంటున్నామని అడుగుతాడమ్మా. బయోగ్యాస్ అండ్ అయోడిన్ పర్పస్. విచ్ పర్పస్ వి యూజ్డ్ బ్రౌన్ ఆల్గే? బయోగ్యాస్ అండ్ అయోడిన్ పర్పస్. బోత్. ఒకటి బయోగ్యాస్ ఫామ్ లో, రెండోది ఏంటి? అయోడిన్ పర్పస్ లో యూజ్ చేసే శైవలం ఏంటి? బ్రౌన్ ఆల్గే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డయాటమ్స్ అని ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటిది? డయాటమ్స్. టైప్ డయాటమ్స్. డయాటమ్స్ అంటే ఏంటో ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సముద్రములో నీటిపైన తేలియాడుతూ ఉండే పచ్చిక బయళ్లను ఏమంటారమ్మా? డయాటమ్స్. వేటిని డయాటమ్స్ అంటారు? సముద్రములో నీటిపైన తేలియాడుతూ ఉండే పచ్చిక బయళ్లను ఏమంటారమ్మా? డయాటమ్స్. వీటి కణకవచము, ఇన్ ఇంగ్లీష్ మీడియం కణకవచం మీన్స్ స్టెమ్ లేయర్. వీటి కణకవచము సిలికా చేత నిర్మితం. సిలికా ఫార్ములా ఏంటిది? SiO2. బోర్డు మీద రాసిన సిలికా ఫార్ములా SiO2. వీటి కణకవచం వేటితో నిర్మితం? సిలికా చేత నిర్మితం. అయితే ఇక్కడ మనకు మేజర్లీ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ అడిగే బిట్, ఇక్కడ ఈ యొక్క డయాటమ్స్ ను ఏ రకంగా వాడుతున్నారు అని అడుగుతాడు. విచ్ పర్పస్ వి యూజ్డ్ డయాటమ్స్ అంటే ఆన్సర్ డయాటమ్స్ ని చక్కెర వడపోతలో వాడుతున్నాం మనం. దేనికి వాడుతున్నాం? చక్కెర వడపోతలో. ఫిల్టరైజేషన్ ఆఫ్ షుగర్ కేన్. విచ్ పర్పస్ వి యూజ్డ్? ఫిల్టరైజేషన్ ఆఫ్ షుగర్ కేన్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ షుగర్ కేన్? చక్కెర సైంటిఫిక్ నేమ్ ఏంటి? చక్కెరను శాస్త్రీయ పద్ధతిలో ఏమని పిలుస్తాం? షకారం అఫిసినాలిసిస్ అనండి. శకారం అఫిసినాలిసిస్. షకారం అఫిసినాలిసిస్. శకారం అఫిసినాలిసిస్. దీనికి సంబంధించిన వ్యాధి అంటే చక్కెర పైన వచ్చే, చక్కెర మీన్స్ షుగర్ కేన్ మీద వచ్చేటువంటి డిసీజ్ ఏంటి అని అడుగుతారు. షుగర్ కేన్ మీన్స్ చెరకు. రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. ఎర్ర కొల్లు తెగులు వస్తుంది. ఏ తెగులు వస్తుందమ్మా? రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. మరి ఇలాంటి చెరుకును మనం చెరుకు వడపోతలో వాడేటువంటి శైవలం ఏంటి? డయాటమ్స్. ఇది ఎగ్జామినేషన్ ఏరియా. సముద్రంలో నీటిపైన తేలియాడుతూ ఉండే పచ్చిక బయలను ఏమని పిలిచినాం? డయాటమ్స్. వీటి కణకవచం వేటితో నిర్మితం? సిలికా. దీన్ని ఎందుకు వాడుతున్నాం? ఫిల్టరైజేషన్ ఆఫ్ షుగర్ కేన్. చక్కెర వడపోతలో వాడుతున్నాం. అలాంటి చక్కెరను శాస్త్రీయ పద్ధతిలో ఏమంటాం? షకారం అఫిసినాలిసిస్. దీనికి సంబంధించిన వ్యాధి ఏంటి? రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. ఇక్కడ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ కావాలి మనం. అక్కడే వచ్చింది కాబట్టి దాని సైంటిఫిక్ నేమ్ ఏంది, దాని డిసీజ్ నేమ్ ఏంది, దానికి సంబంధించిన పర్టికులర్స్ ఏంది వచ్చిన ఒకే దగ్గర మనం ఏరియా ఫిక్స్ చేసి పెట్టాలి. అప్పుడు మీకు ఆన్సర్ క్లారిటీ ఉంటుంది. నౌ ఫిఫ్త్ వన్, బ్లూ గ్రీన్ ఆల్గే. చివరిది ఏంటమ్మా? బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే మీన్స్ నీలి ఆకుపచ్చ శైవలము. ఇప్పుడు నీలి ఆకుపచ్చ శైవలము నీలి ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంది? రీజన్ ఫ్యూకోజాంతిన్ అనేది మనం ఏం చెప్పుకున్నాం? దేనికన్నాం? బ్రౌన్ ఆల్గేకి చెప్పినాం.
అలాగే దీనికి ఒక రీజన్ ఉంటుందా ఉండదా? మరి బ్రౌన్ ఆల్గే బ్రౌన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఉన్నప్పుడు బ్లూ గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ శైవలం నీలి ఆకుపచ్చ రంగులో ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంటది. దట్ రీజన్ నేమ్ ఫైకోసైనిన్. ఏంటి ఆన్సర్? ఫైకోసైనిన్. ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ఫైకోసైనిన్ అని చెప్పాలి. మరి బ్లూ గ్రీన్ ఆల్గే నీలి ఆకుపచ్చ శైవలానికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడుగుతాడు. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తూ చూడండి. ట్రైకోడెస్మియం. ఏంటి అది? ట్రైకోడెస్మియం. అండ్ సెకండ్ వన్ నాస్టాక్ అనబినా. ఏమనాలి? నాస్టాక్ అనబినా. అండ్ థర్డ్ వన్ స్పైరులినా. ఫోర్త్ వన్ ఫచోయి. ఇప్పుడు చదవాలి మీరు ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఏంటిదమ్మా? ట్రైకోడెస్మియం. సెకండ్ వన్ నాస్టాక్ అనబినా. థర్డ్ వన్ స్పైరులినా. ఫోర్త్ వన్ ఫచోయి. So what is the examples of blue green algae? Below the following identify the examples of blue green algae. అంటే నీలి ఆకుపచ్చ శైవలానికి సంబంధించిన ఉదాహరణలు గుర్తించమంటారు. ఆప్షన్ లేని ఆన్సర్ ఎంత ఉంటది? రిమైనింగ్ 3 డమ్మీ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఆప్షన్స్ 4 ఆన్సర్లు ఇచ్చిన మీకు ఇక్కడ. ఏంటది? ట్రైకోడెస్మియం. అండ్ సెకండ్ వన్ నాస్టాక్ అనబినా. అండ్ థర్డ్ వన్ స్పైరులినా. అండ్ ఫోర్త్ వన్ ఫచోయి. మళ్ళీ వీటి ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. ఫస్ట్ ట్రైకోడెస్మియం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మీకు. ట్రైకోడెస్మియం అనేది ఏంది? ఇక్కడ దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇంతకు ముందు మనం ఎరుపు శైవలం గురించి మాట్లాడుకున్నాం కాసేపు. ఆ ఎరుపు శైవలం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఇది కూడా ఒకటి. అర్థమవుతుందా? ఫైకోఎరిత్రిన్ అనేది వర్ణకం చెప్పిన చూడండి. ఫైకోఎరిత్రిన్ ఎరుపు రంగులో ఉండడానికి రీజన్ అని, అందుకే ఇది హెల్ప్ అవుతుంది. ఇది నార్మల్ ఎగ్జాంపుల్. అండ్ సెకండ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాస్టాక్ అనబినా. దీన్ని జీవరసాయన ఎరువుల వాడకంలో ఉపయోగిస్తారమ్మా. ఇట్ మీన్స్ బయోఫర్మెంటేషన్ ప్రాసెస్. బయోఫర్మెంటేషన్ ప్రాసెస్ వి యూజ్డ్ నాస్టాక్ అనబినా. అండ్ థర్డ్ వన్ స్పైరులినా. స్పైరులినా ఇంకా ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ఉంటది. స్పైరులినా because having of 60% of proteins in this algae. Because having of 60% of proteins having in this algae. అంటే 60% ప్రోటీన్లను కలిగి ఉంటది స్పైరులినా. అందుకే స్పైరులినాను టాబ్లెట్స్ పర్పస్ లో వాడతాం. Which purpose we use spirulina? Tablets purpose. Why? 60%. Because of having of 60% of proteins. 60% ప్రోటీన్లు ఉంటాయి. అందుకే స్పైరులినా ఎందుకు వాడతాం? టాబ్లెట్స్ పర్పస్ లో వాడతాం. This is the most important of spirulina. And fourth one ఫచోయి. This is using of Chinese vegetable. దీన్ని చైనీస్ వెజిటేబుల్ గా వాడుతున్నాం ఫచోయి. ఇక్కడ ఇవ్వబడిన ప్రతి ఎగ్జాంపుల్ ఒక వివరణ ఇచ్చినాం మనం. ఎస్ ఆర్ నో? నాస్టాక్ అనబినా ఇంపార్టెన్స్ ఏంటి? జీవరసాయన ఎరువుల వాడకం. అండ్ సెకండ్ వన్ స్పైరులినా. బికాస్ ఆఫ్ 60% ఆఫ్ ప్రోటీన్స్ హ్యావింగ్ ఇన్ దిస్ ఆల్గే. 60% ప్రోటీన్లను కలిగి ఉండడం వల్ల దీన్ని ఏమంటున్నాం మనం? టాబ్లెట్స్ పర్పస్ లో వాడుతున్నాం. అండ్ లాస్ట్ వన్ ఫచోయి. దీన్ని చైనీస్ వెజిటేబుల్ గా వాడుకుంటున్నాం మనం. ఎస్ ఆర్ నో? ఇదమ్మా మనకు ఒక శైవలానికి సంబంధించి ఉన్న 5 గ్రూపులలో 5 రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్లు మనం ఇచ్చినాం. ఓకే, సో గ్రీన్ ఆల్గే గ్రీన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటి? క్లోరోఫిల్. వెరీ గుడ్. అండ్ రెడ్ ఆల్గే ఫైకోఎరిత్రిన్. అండ్ బ్రౌన్ ఆల్గే ఫ్యూకోజాంతిన్. ఓకే, అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఫైకోసైనిన్. ఎస్ ఆర్ నో? ఇవన్నీ మన శైవలాలకు సంబంధించిన సమూహాలు, వాటి వివరణలు ఈ క్లాస్ లో మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, నౌ ఆల్గే తర్వాత మనకు సెకండ్ ఉంది ఏంటమ్మా? ఫంగి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఫంగి? Who is the father of fungi? శిలీంధ్రాల పితామహుడుగా ఎవరిని పిలుస్తాం? అసలు శిలీంధ్రాల గురించి స్టడీ చేయడాన్ని ఏమంటాం? ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ. అంటే శిలీంధ్రాల పితామహుడు అని ఎవరిని పిలుస్తాం? మైకేల్. స్టడీ ఆఫ్ ఫంగి కాల్డ్ మైకాలజీ. Who is the father of mycology? మైకేల్. క్లియర్? అయితే శిలీంధ్రాలు అనేవి మరి is it autotrophs or heterotrophs? Is it autotrophs or heterotrophs? అంటే ఇవి స్వయం పోషకాల పరపోషకాల? 100% హెటెరోట్రోప్స్. మన ఎలా వీటి ఆహార సేకరణ ఎలా? ఇప్పుడు స్వయం పోషకాలు అంటే స్టార్చ్ తయారు చేసుకొని బతుకుతున్నాయి, పిండి పదార్థాలు తయారు చేసుకొని ఉంటున్నాయి. మరి వీటి పరపోషణ అన్నప్పుడు ఎలాంటి జీవనాన్ని గడుపుతాయి? పూతికాహార జీవనము అని అంటాం. దీని ఇంగ్లీష్ వర్షన్ సాఫ్రోఫైట్స్. ఏమనాలి? సాఫ్రోఫైట్స్. ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే చనిపోయిన జంతు వృక్ష కళేబరాల మీద ఆధారపడతాయి. వాటిని మనం పూతికాహారులు అని అంటాం. దట్ మీన్స్ సాఫ్రోఫైట్స్.
సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సాఫ్రోఫైటిజం. ఓకే, ఇది మనకు శిలీంధ్రాల గురించిన మినిమం ఇన్ఫర్మేషన్. మరి శిలీంధ్రాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉంటాయా ఉండయా? డెఫినెట్లీ ఉంటాయి. బట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ట్లు అని అంటాం. సెకండ్ వన్ పెన్సిలిన్, డూ యూ నో పెన్సిలిన్? అండ్ థర్డ్ వన్ షాకరోమైసిస్ సర్వీసి అనాలి. ఏమనాలి? షాకరోమైసిస్ సర్వీసి. అండ్ ఫోర్త్ వన్ మష్రూమ్స్, పుట్టగొడుగులు. ఇవి ప్రధానమైన ఎగ్జాంపుల్స్. ఓకే, హౌ మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్? 4 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్లు. ఈస్ట్లను ఎందుకు వాడతాం? ఈస్ట్లు ఎలా ఉపయోగపడతాయి? ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటే కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడతారమ్మా ఈస్ట్లు. ఎందులో ఉపయోగపడతాయి? కిణ్వన ప్రక్రియలో ఉపయోగపడేది ఏంటి? ఈస్ట్లు. అండ్ సెకండ్ వన్ పెన్సిలిన్. డూ యూ నో పెన్సిలిన్? పెన్సిలిన్ అనేది ఇట్ ఈస్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్. ఎస్ ఆర్ నో? ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ని దేని నుండి ఫైండ్ అవుట్ చేసినాం? ఇస్ ఇట్ ఆల్గే ఆర్ ఫంగి? Fungi. Which type of fungi? Penicillium notatum. Come on, speak out. Penicillium notatum. Which scientist introduced this information? Michael. Alexander Fleming. Which year? 1928. 1928వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెనిసిలిన్ ని పెనిసిలియం నోటేటం అనే శిలీంధ్రం నుండి వెలికితీయడం జరిగింది. ఎస్ ఆర్ నో? ఇది ఒక సూక్ష్మ జీవ నాశకము. అవునా కాదా? సో మీకు ఇంకొక అప్డేటెడ్ వర్షన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రస్తుతం ఇండస్ట్రియల్ ఓరియంటేషన్ అంటే ఏంటిది? ఇండస్ట్రియల్ అంటే ఏంటిది? పారిశ్రామిక రంగంలో అని అన్నట్టు. పారిశ్రామిక రంగంలో పెన్సిలిన్ తయారీలో వాడే శిలీంధ్రం ఏంటిది అనేది మీకు అప్డేటెడ్ బిట్. పారిశ్రామిక రంగంలో పెన్సిలిన్ తయారీలో వాడే శిలీంధ్రం పెన్సిలియం క్రైసోజీనం. ఏంటది? పెన్సిలియం క్రైసోజీనం. ఇది బాగా గుర్తుంచుకోండి, పెన్సిలియం క్రైసోజీనం. అండ్ థర్డ్ వన్ షాకరోమైసిస్ సర్వీసియే. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా? షాకరోమైసిస్ సర్వీసియే. దిస్ ఈస్ కాల్డ్ బేకర్ సిస్ట్. షాకరోమైసిస్ సర్వీసియే ఏమని పిలుస్తారమ్మా? బేకర్ సిస్ట్ అని పిలుస్తాం. ఓకే, నౌ ఫోర్త్ వన్ మష్రూమ్స్, పుట్టగొడుగులు అని చెప్తాం. మష్రూమ్స్ అంటే ఏంటమ్మా? పుట్టగొడుగులు. సో స్టడీ ఆఫ్ మష్రూమ్స్ కాల్డ్ మష్రూమ్ కల్చర్. స్టడీ ఆఫ్ మష్రూమ్స్ కాల్డ్ మష్రూమ్ కల్చర్. యాక్చువల్ గా పుట్టగొడుగులను మనం ఆహారంగా వాడుకుంటే చాలా బెటర్మెంట్ ఉంటది అని అంటాం. అది ఎలానో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పుట్టగొడుగుల్లో మానవుడు తినగలిగిన పుట్టగొడుగు పేరేంది? మానవుడు తినకూడని పుట్టగొడుగు పేరేంది? పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంది? వీటి మీద ఇప్పుడు కాస్త ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. జనరల్ గా మానవుడు తినగలిగిన పుట్టగొడుగు పేరు అగారికస్ స్పీసెస్. కామన్ స్పీకర్. మానవుడు తినే పుట్టగొడుగు పేరు ఏంటమ్మా? అగారికస్ స్పీసెస్. అగారికస్ స్పీసెస్ మీన్స్ అగారికస్ జాతులను తింటాం. మరి తినకూడని పాయిజన్ మష్రూమ్ కూడా ఉంటది, విషపూరితమైన పుట్టగొడుగు ఉంటది. దాన్ని ఏమనాలి? అమానిటా స్పీసెస్. కామన్ స్పీకర్. అమానిటా స్పీసెస్. జనరల్ గా పుట్టగొడుగులను ఎందుకు తినాలి? అసలు తింటే మనకు జరిగే బెనిఫిట్ ఏంటి? మన బాడీలో ఉన్న ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఓకే, అండ్ ప్రోటీన్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ప్రోటీన్స్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. మరి ఏ పర్సెంటేజ్ తగ్గుతుందమ్మా? కొవ్వు శాతం తగ్గుతుంది, ప్రోటీన్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇది ఒక బెటర్మెంట్ ఇన్ఫర్మేషన్. అందుకే పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వలన శరీరంలో ప్రోటీన్ శాతం పెరుగుతూ కొవ్వు శాతం తగ్గుతుంది. పిండి పదార్థాలు కూడా మన బాడీలో ఎక్కువైతాయి కదా, బ్యాలెన్స్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి పుట్టగొడుగులలో మానవుడు తినగలిగే హ్యూమన్ బీయింగ్స్ ఈటింగ్ మష్రూమ్, ఈటేబుల్ మష్రూమ్ అగారికస్ స్పీసెస్, నాన్ ఈటేబుల్ మష్రూమ్ అమానిటా స్పీసెస్. సో స్టడీ ఆఫ్ మష్రూమ్స్, మష్రూమ్ కల్చర్. ఓకే, ఇది మనకి దాన్ని లైకెన్స్ అంటారమ్మా. ఏమనాలి? ఇప్పుడు ఈ లైకెన్ల గురించి స్టడీ చేయడాన్ని ఏమంటున్నాం? లైకెనాలజీ. ఇలాంటి ఈ సిచ్యువేషన్ లో మొదట శైవలము శిలీంధ్రానికి ఆహారాన్ని ఇస్తుంది, తిరిగి శిలీంధ్రం శైవలానికి ఆవాసాన్ని ఇస్తుంది. ఆవాసం మీన్స్ షెల్టర్. ఇలా ఒకదానికొకటి పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే సింబయాసిస్ ప్రాసెస్, సహజీవనము అని అంటాం. అర్థమవుతుందా చెప్పేది? ముందు శైవలం శిలీంధ్రానికి ఏమిచ్చింది? ఆహారం. తిరిగి శిలీంధ్రం శైవలానికి ఏమిచ్చింది? ఆవాసం. రెండింటి మధ్య కోఆపరేషన్ ఎలా ఉంది? బెటర్మెంట్ ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ ఏమన్నాం మనం? సింబయాసిస్ ప్రాసెస్, సహజీవనము అంటాం. ఈ రెండు కలిసి ఏమి ఏర్పడ్డాయి? ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు అడిగే ఏరియా అడ్వాంటేజెస్ ఆఫ్ లైకెన్స్.
లైకెన్ల వలన కలిగే ప్రయోజనాలు రేపటి ఎగ్జామినేషన్ బిట్టు మనకు ఇప్పుడు అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లైకెన్స్? లైకెన్ల వల్ల కలిగే ప్రయోజనాలలో మొదటిది, బిర్యానీ వంటి ఆహార పదార్థాలలో రాక్ ఫ్లవర్ గా ఉపయోగపడే లైకెన్ ఏంటి అని అడుగుతారు. బిర్యానీ వంటి ఆహార పదార్థాలలో రాక్ ఫ్లవర్ గా ఉపయోగపడే లైకెన్ పేరు ఫార్మీలియా. కమాన్ స్పీక్ అవుట్. బిర్యానీ వంటి ఆహార పదార్థాలలో రాక్ ఫ్లవర్ గా ఉపయోగపడే లైకెన్ పేరు ఏంటి? ఫార్మేలియా. అండ్ సెకండ్ వన్, లిట్మస్ పేపర్ తయారీ. లిట్మస్ పేపర్ తయారీ అంటే ఆమ్లాలు క్షారాలను గుర్తించే లిట్మస్ పేపర్ తయారీలో వాడేటువంటి ఏంటి? లైకెన్. అర్థమవుతుందా? అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, విటమిన్ల తయారీలో ఉపయోగపడుతుంది. యాంటీబయాటిక్ గా కూడా ఈ లైకెన్లను ఉపయోగిస్తున్నాం. ఇలా మల్టీ పర్పస్ వి యూజ్డ్ లైకెన్స్. ఎస్ ఆర్ నో? విచ్ పర్పస్ వి యూజ్డ్ లైకెన్స్? మల్టీ పర్పస్. That multi-purpose names antibiotic purpose and second one vitamins purpose and litmus paper. Using litmus paper acidic situation and basic situations ఆమ్లాలు క్షారాలను గుర్తించడంలో తోడ్పడుతుంది. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, బిర్యానీ వంటి ఆహార పదార్థాలలో రాక్ ఫ్లవర్ గా ఉపయోగపడే లైకెన్ ఫార్మేలియా. దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ లైకెన్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ లైకెన్స్. ఇదంతా మీకు ఎగ్జామినేషన్ లో అణువు అడుగడుగున క్వశ్చన్ అడుగుతాండి. ఇక్కడ లైకెన్ల మీద, శైవలాల మీద, శిలీంధ్రాల మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ముందటేసుకొని చూస్తే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ అర్థమవుతుందో చెప్పేది? కాబట్టి ఇది మీకు ఎగ్జామినేషన్ లో చాలా వరకు హెల్ప్ అయ్యే ఏరియా. కానిస్టేబుల్స్ పర్పస్ కానీ, ఎస్ఐలు కానీ చాలా వరకు ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ అడిగే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. కాబట్టి బాగా గుర్తు పెట్టుకుంటే స్కోర్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఓకేనా? అర్థమైందా క్లియర్ గా? ఇది మనకు శైవలాలు, శిలీంధ్రాలు మరియు లైకెన్లకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్.